అండి ఇందాకనే గుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. నా వెనక కొండ కనిపిస్తుంది కదా, అది వీరన్నగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రం అండి. హయత్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్ హయత్ నగర్లో ఉంటుంది. మా ఇంటికి పక్కలోనే అనమాట. అయితే ఆ, ఆయుర్వేద మూలికలు బాగా తెలిసిన, ఆ చెట్ల మొక్కల గురించి బాగా తెలిసిన ఆ, మా ఫ్రెండ్ ఉన్నారు, మా కాలనీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారని. అన్న అన్న అంటుంటాను. సో ఆయనతో ఒక వీడియో చేశాను అనమాట. ఇప్పుడు అది మీకు చూపిస్తాను. అక్కడ కింద నుంచి కొండ మొత్తం కనిపించట్లేదని ఇప్పుడు మా ఇంటి పైకి ఎక్కి ఈ కొండ మొత్తము చూపిస్తున్నాను. ఈ ఆయుర్వేద వనమూలికలు తెలిసిన, ఆ మొక్కలు తెలిసిన వ్యక్తి వేరే, అంటే ఆ వ్యక్తి ఆ ఔషధ గుణాలు ఇవి ఏమిటికి పనిచేస్తాయి అని తెలిసింది వేరే. తర్వాత ఈ రసవాదులు అంటారనమాట. అంటే ఆ ఆ మొక్కల నుంచి రసం తీసుకొని ఆ మొక్కలను మొక్క నుంచి ఎంతెంత క్వాంటిటీ వాడి ట్యాబ్లెట్స్ ఈ అవి ట్యాబ్లెట్స్ తయారు చేసి వాడే విధానం వేరే ఉంటుంది. ఈ మొక్కలు తెలిసే వాళ్ళ విధానం వేరే ఉంటుంది. వాళ్ళు ఇన్స్టెంట్గా పనిచేస్తారనమాట. వీళ్ళు మొక్కలు తెలిసే, ఇది ఏమన్నా మనకు దెబ్బ తగిలింది అనుకోండి, టక్కున ఆకుని తీసి పట్టించేస్తారు. వీటిని మొక్కలు తెలిసిన వాళ్ళు, ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు అంటారు, అంతే. రసవాదులు అన్నారు. రసవాదులు వేరే. ఈ రసవాదులు ఏంటంటే ఏ మొక్క నుంచి ఎంత క్వాంటిటీ మెడిసిన్ తీసుకోవాలి, ఎంత రసం తీసుకోవాలి, ఎంత ఆకు క్వాంటిటీ తీసుకొని వాటిని మెడిసిన్ ట్యాబ్లెట్ లాగా తయారు చేసి నిల్వ ఉంచుతారనమాట. కొద్ది రోజులు నిల్వ ఉంచినా కూడా చెడిపోకుండా చేస్తారు. వాళ్ళను రసవాదులు అంటారు. ఓకే. వాళ్ళు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంతెన సత్యనారాయణ వీళ్ళు ఉన్నారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళను రసవాదులు అంటారు. ఓకే. సో అలాంటి రసవాదుల కోవకు చెందినవాడు కాదు నేను చెప్పేది. మామూలుగానే అన్ని మొక్కలు తెలిసిన వ్యక్తి అనమాట. ఎందరో మహానుభావులు అంటారు కదా, అలాంటి వాటిలో ఈయన ఒకరు. అన్నీ తెలిసిన వ్యక్తి. సో విలేజ్లో పెరిగాడనమాట. అందువల్ల ఆయన ఒకసారి పరిచయం చేద్దామని మీకు పరిచయం చేస్తున్నాను. చాలా మొక్కల గురించి చాలా తెలుసు ఆయనకు, చాలా నాలెడ్జ్ ఉంది. ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు. సో ఆ పేర్లు గుర్తుండవు. సో ఈసారి ఆయనతోనే చెప్పిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు, వీడియో చేస్తే బాగుంటుందని. మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసే వైద్యము మరుగున పడిపోతుంది. ఇప్పుడు మన పురాతన ఆయుర్వేద వైద్యం మరుగున పడిపోతుంది. సో దాన్ని మనము తప్పకుండా వెలుగులోకి తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మొక్కలంటే మా నాన్నగారు చిన్న లక్ష్మారెడ్డి గారు, ఆయన మంచి వైద్యుడు. మా ఇంటి దగ్గరికి రోజు వచ్చి అందరూ ఆయుర్వేదం వైద్యం చేయించుకొని వెళ్ళేవారు. తర్వాత మా నాన్నగారు హై స్కూల్ హెడ్ మాస్టర్, ఆయన కూడా మారుమూల విలేజ్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తారు. సో ఆయన ద్వారా ఆయన కొద్దిగా తెలుసుకొని, అక్కడ ఉండే మారుమూల విలేజ్లో చిన్న చిన్న రైతులు వీళ్ళు ఉంటారు కదండి, హాస్పిటల్స్ దూరం ఉండేటివాడు. సో వాళ్ళకు వైద్యం చేసేవాడు. కళ్ళల్లో ఏమన్నా ముళ్ళు కుచ్చుకున్న రసం పిండేవాడు. నాకు చెప్పేవాడు, కానీ చిన్నప్పటి నుంచి నాకు అర్థమయ్యేది కాదు అవి. మన ఉత్తరేణి, ఎర్ర ఉత్తరేణి ఏర్లు, తెల్ల ఉత్తరేణి ఏర్లు ఎంత మోతాదులో చేసుకోవాలి, ఎంత రసం పిండాలి, వేరే ఆకులు కలిపి ఎంత రసం పిండాలి కంట్లో, ఇవన్నీ చెప్పేవాడు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. సో మా నాన్న కూడా బాగానే చేశారు, అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. నాకు కూడా అలాగే ఈ మొక్కలంటే ఇంట్రెస్ట్ వచ్చిందనే అనుకుంటున్నాను. నాకు కూడా మ్యాక్సిమం వీటి గురించి కొద్దిగా తెలుసు, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడుతుందనే ఈ వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ పురాతన ఆయుర్వేదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఓకేనా? చలో అక్కడ ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను, చూడండి. ఇదండి కొండ మొత్తం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి కొండ గుహలో స్వయంభూగా వెలిసి ఉన్నాడనమాట. ఓకేనా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము. తర్వాత పురాతన తాళపత్ర గ్రంథాలు, తర్వాత వాటి గురించి విశ్లేషణ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వాటి గురించి ఈ రసవాదులు అని చెప్పాను కదా ఇందాక, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. ఆ బుక్స్ కూడా నేను రెఫర్ చేశాను, ఆ బుక్స్ కూడా వాళ్ళతో నేను తెప్పించుకున్నాను. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు విపులంగా వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాం. ఓకే. అండి, ఇది టెంపుల్. నేను ఇందాక చెప్పాను కదా, ఇదే టెంపుల్. ఈ కొండంతా బాగా వర్షాలు పడ్డ తర్వాత పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో బాగా కలకల్లాడుతూ ఉంది. ఈ వనమూలికలన్నీ బాగా వచ్చాయి, చెట్లన్నీ బాగా వచ్చాయి. చూద్దాం ఇప్పుడు. అయితే ఈయన పేరు శంకర్ రెడ్డి, మా ఫ్రెండ్, కాలనీ ప్రెసిడెంట్. ఈయన
దాంట్లో వనమూలికల దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అన్నమాట, బాగా చెప్తాడు. ఇప్పుడు ఆయన మాటల్లో ఇక్కడ కొన్ని చాలా మొక్కలు ఉన్నాయి, చాలా చెప్తూ ఉంటాడు అనమాట. నాకు గుర్తుండవు. సో ఆయనతోనే చెప్పిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చెప్తాడు, చూడండి, వినండి. ఏ మొక్క అన్నది? పాలకురిసే చెట్టు. పాలకురిసే చెట్టు. ఓకే. దీని ఆకు పేస్ట్ లాగా చేసి గాయం ఎంత పెడితే 2 రోజుల్లో గాయం మానిపోతుంది. ఓకే, గాయం మానిపోతుంది 2 రోజుల్లో? 2 రోజుల్లో గాయం మానిపోతుంది. ఓకే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే పసులకాడ పిల్లలు దీని పాలను గేదెల పాలు విండి, ఆవుల పాలు విండి, ఈ పాలు ఆ పాలలో పోస్తే జున్ను అవుతుంది. ఓకే, ఇది అంటే మనిషికి ఎఫెక్ట్ ఉండదా? ఎఫెక్ట్ ఉండదు. అవునా? జున్ను అవుతుంది. ఓకే. ఈ జున్ను నా పిల్లలు తింటే కడుపులో ఏమైనా నట్టలున్నా ఓకే అవన్నీ చనిపోతాయి. పాలలో పోస్తే జున్ను అవుతుంది, పాలు జున్ను అవుతుంది. ఓకే. ఈ నూలు పురుగులు కూడా చనిపోతాయి దీనివల్ల. ఓకే ఓకే, అది దాన్ని. ఓకే. ఇంకా ఇంకా ఇక్కడ ఏమున్నాయన్నా చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఇది అడవి ఆమ్దం. అడవి ఆమ్దం. అడవి ఆమ్దం చెట్టు అంటారు. ఓకే ఓకే ఓకే. దీన్ని ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే పుండ్లు కానీ గాయం కానీ, పుండ్లు గాయం, దీని పాలు తెల్లగా వెళ్తాయి. ఆ పాలను పుండు మీద పెడితే తక్షణం తక్కువ అవుతుంది, నొప్పులు తొందరగా తక్కువ అవుతాయి. అది ఓకే. ఆ పుండు అయి వాపు వస్తే కూడా ఆ నీరు గారినట్టు గారి నీకు 1 గంట లోపల ఆ నొప్పి ఉపశమనం అవుతుంది. అవునా? ఓకే ఓకే. అంత మంచి మూలిక అది. ఇది ఏదో పూలు ఉన్నాయి, బ్లూ కలర్, శంకు పుష్పం. ఇది శంకు పుష్పం. ఓకే, పుష్పం. ఇది ఇళ్లలో పెట్టుకుంటే దరిద్ర దేవత మనకు దరిచేరదు అనేది ఒక నానుడి. ఇళ్లలో పెట్టుకుంటే దరిద్ర దేవత దరిచేరదు. ఓకే ఓకే. అదొక మన పెద్దలు అనుకున్నటువంటి విషయం అది. ఓకే. అది పులిచేరి చెట్టు. పులిచేరి చెట్టు. పులిచేరి చెట్టు. పులిచేరి చెట్టు. దాన్ని ఏంటంటే అది పాము గరిస్తే, మామూలుగా తేలు గరిస్తే ఆకు నూరి పెడతారు. పులిచేరి చెట్టు అంటారు. పులిచేరి చెట్టు. ఓకే ఓకే. అది మా నాయన చెప్పేది. ఇక మనకు పాము కరవలేదు, మనం దాన్ని పెట్టలేదు. అవునులే అవునులే. దాన్ని కూడా ఒక నానుడు ఉంది. ఓకే. అది దాన్ని ఏమంటారంటే బెల్లింత చెట్టు అంటారు. బెల్లింత. అవును, విన్నా నేను కూడా. బెల్లింత చెట్టు విన్నా. ఆ ఆకును కూడా పేస్ట్ లాగా చేసి పుండున్న తాన కానీ గాయం కానీ పెడితే ఓకే 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 తక్కువ అవుతుంది. బెల్లింత చెట్టు నేను కూడా విన్నాను. ఇది బెల్లింత చెట్టు. అవును. ఓకే. పుండు దగ్గర ఇది కూడా గాయానికి పనిచేస్తుంది. గాయానికి కూడా పనిచేస్తుంది. ఓకే. దాని పళ్ళు. ఓకే. దాని యొక్క ప్రత్యేకత మనం తక్కువ చేయడానికి వీల్లేదు. ఇది సీతాఫల ఆకు. ఇది సీతాఫల చెట్టు. ఆకు. అయితే ఏంటంటే సరే, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకరికి. ఇదేంటంటే రోజు 2 ఆకులు తింటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఈ సీతాఫల ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? రోజు 2 ఆకులు తింటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. మళ్ళీ కూడా ఏంటంటే వాళ్ళు డాక్టర్ సలహా మేరకు చేసుకోవాలి. నా నమ్మకం నాకు మంచిగా అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, మీకు తగ్గింది కాబట్టి మీరు చెప్తున్నాను. ఈ కొండ అంతా చాలా పచ్చ గ్రీన్గా తయారైందండి. వనమూలికలు చాలా ఉన్నాయి ఇప్పుడు, అన్నీ పచ్చబడ్డాయి మొక్కలన్నీ. అన్న ఏవో చూస్తూ ఉన్నాడు మొక్కలు. ఆ పైన ఇంకా చాలా ఉండండి, నా పైన చూస్తుంటే బాగుండు కదా. ఏం మొక్క అది? ఇది నేను కూడా పేరు గుర్తు రావట్లే నాకు. పిప్పెంటాకు. పిప్పల్లాకు అంటారు, పిప్పింటాకు అంటారు. ఈ ఆకు ముద్ద చేసి ఈ పిప్పల్ అవుతుంది కదా, ఆ రంధ్రంలో పెట్టాలి ఇది. ఓకే ఓకే. నొప్పి ఉపశమనం అవుతుంది, పురుగు కూడా వస్తుందని. దెబ్బలకు పాములు గడిచినా తేళ్లు గడిచినా కూడా వాడతాం. పాము గరిస్తే అంటే నాకు మేము చిన్న ఉన్నప్పుడు పశుల కాడికి పోయినప్పుడు ఒక ఆయనకు పాము గరిచింది. పాము గరిస్తే ఇది రసం అనేది 2 చుక్కలు ఈ ముక్కులో 2 చుక్కలు ఈ ముక్కులో 2 చుక్కలు వేస్తే వాంతులు అయితే గానీ ఈ తక్షణము వాళ్ళకు ఉపశమనం జరిగింది. ఓకే ఓకే ఓకే. ఇది ఒక అనుభవం. పిప్పింటాకు. అవును, అది యూట్యూబ్ లో కూడా ఉంది. అది చాలా. ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఆకు
ఈ బార్కస్ ఉంది, ఐడియా ఉందా మీకు? ఆ, బార్కస్, ఉమ్, ఉమ్. బార్కస్ లో ఆవు పాలలో పోస్తారు. ఇది అవునా? ఆ, ఆవు పాలలో దీన్ని పసరు తీసి పోస్తారు. ఉమ్, ఈ పసరికలకు 3 పూటలు తాగుతాయి, ఆ, పసరికలు లేకుండా పోతాయి. అవునా? ఆ, ఓకే ఓకే. అయితే దీనికి ఏంటంటే దినం తప్పించి దినం తాగాలి ఇది, ఓకే. 3 పూటలు. అంటే దాంట్లో మళ్ళీ ఇంకా వెరైటీ కూడా కలుపుతారేమో వాళ్ళు. ఏం కలపరు, చూసిన నేను. అవునా? అంతేనా? నేను స్వయంగా చూసిన. ఆహా. ఉప్పింటాకు చెట్టు ఇది. పిప్పింటాకు. గుట్టపైకి వెహికల్ పోదా సార్ పైకి? ఆ. అన్న అది రుద్రబెండ. ఓకే బెండ, ఓకే. దువ్వెన చెట్టు అంటారు, ఆ, ఆ, ఆ. అడవి బెండ అంటారు. ఓకే. దీని ప్రత్యేకత ఏంటంటే ఆ. దీన్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఉమ్, మన మిశ్రీలో, ఉమ్. మిశ్రీ పౌడర్లో సరిసమానంగా వేసి, మిశ్రీ పౌడర్ అంటే? కలకండ అంటారు కదా, కలకండనా? ఓకే ఓకే ఓకే. కలకండ పౌడర్లో సరిసమానం, ఇది 50 గ్రాములు, అది 50 గ్రాములు. ఆహా, ఆ. దీన్ని బాగా పౌడర్ చేసుకొని ఆ. చూర్ణం చేసి, ఉమ్, ఆ చూర్ణం ఈ చూర్ణం సరిసమానం కలిపి, ఉమ్, ఈ చూర్ణము మనం తీసుకున్నట్లయితే బలానికి బలం ఉంటుంది. ఉమ్. ఈ అర్షములకు బాగా ప్రత్యేకమైన పనిచేస్తుంది. ఓకే. రుద్ర. అని అన్నాడు. అవునవును. పూర్తిగా నగ్నంగా రా, ముంగటికి నీకు పసరు పట్టిస్తా. పసరు పట్టిస్తా అంటే ఇదే పసరు. ఇదేనా అది? ఆ, ఆహా, అదే ఇదే, నాకు అదే. గుర్తు వచ్చింది మధ్యలో ఒకసారి నువ్వు మీరు చెప్పినట్టు గుర్తు నాకు. ఈ పసరు పట్టిస్తే ఆ, అయితే నగ్నంగా రా అంటే ఎక్కడైతే తొడలు ఉంటాయో ఆ, ఆ తొడల చుట్టూ వాడు అంతా రుద్దింది, అంత గట్టిగా ఆహా. ఉక్కు శరీరం అయింది. అవును. కడమదంతా అట్లా కాలేదు. కాలేదు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏముంది నీకేమైనా సిగ్గుందా, ఆ, ఆ, నువ్వు అట్లా పోతున్నావు. నగ్నంగా పోతావా, తల్లి స్త్రీయే కదా తల్లి, అవును. ఆమెకు అట్లా చూపించడం తప్పు కదా అని అంటే, ఆ, ఆయన ఏం చేస్తాడు, సిగ్గుకు బట్ట కట్టుకుంటాడు. అవును. ఆ ఓకే. బట్ట కట్టుకున్నందుకు ఈ పసరు అక్కడ పని చేయలేదు. పోయలేదు, పని చేయలేదు. ఆ. అప్పుడు భీముడు తొడలు వలగొట్టి చంపేసింది. ఓకే, అదేనమాట ఇది. అదే మీరు ఒకసారి చెప్పారు ఇంతకు ముందు, నాకు గుర్తుంది. ఇదేమో ఉమ్. ఇది పునర్నవ. పునర్నవ. ఓ, పునర్నవ అంటే ఇదేనా? తెల్ల గల్జేరు అంటారు, పునర్నవ. తెల్ల గెలిచేరు పునర్నవ. ఓకే ఓకే పునర్నవ. ఓకే. దాని దగ్గర చూపిద్దాం. ఓకే. దీన్ని ఆ. ఎవరైనా మేరాలు కానీ, మేరాలంటే? మేమరాలు కిడ్నీలలో రాళ్ళు కిడ్నీ రాళ్ళు, శరీరంలో రాళ్ళు పుట్టుక కానీ, ఆ, 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 ఆ. వీటికి ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే, ఆ, పెసరపప్పు వేసుకొని కూర వండుకున్నాం అనుకోండి, ఆ. ఒక వారం రోజులు తింటే ఉమ్. రాళ్ళు కరుగుతాయి, అవునా? మేరాలు కరుగుతాయి. ఓకే 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 ఓకే. ఇంకోటి ఇదేంటంటే డయాలసిస్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఆకు రసాన్ని తాగొచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మంది కిడ్నీలో స్టోన్స్ తో డయాలసిస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది బాగా పనిచేస్తుంది. పనిచేస్తుందంట నిజంగా? అంటారు తెల్ల గలిజేరు పని చేస్తుందా? తాగేటోళ్ళు తాగుతున్నారు. అవునా? కొంతమందికి నేను చెప్పిన, కొంతమంది తాగుతారు. ఓకే. పునర్నవ. వైద్యుని కాదు కాబట్టి అనుభవంతో చేస్తున్నట్టు, అనుభవంతో ప్రక్రియ. మేము కూడా అప్పుడప్పుడు మా ఇంట్లో వండుకుంటాం. ఇది అవునా? వండుకొని తినొచ్చు, కూరగాయలాగా తినొచ్చు. ఎవరైనా తినొచ్చు. ఓకే, అయితే పర్లేదు, అందరు తినొచ్చు ఇది. ఓకే ఓకే ఓకే. దీన్ని కూడా కూర వండుకుంటారు. రుద్రబెండ కూడా కూర వండుకుంటారా? కూర వండుకుంటారు. ఓకే. అది దీని యొక్క ప్రత్యేకత. ఓకే. ఇంకేమంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వర్షములలో అయితే మన ఇది తీగ, ఇవి సిబ్బి తీగ అంటారు వాడుక భాషలో. సిబ్బి తీగ. సిబ్బి తీగ అన్న మీకు చాలా తెలుసు అన్న, అసలు ఈ పేర్లే గుర్తుండవు ఎవరికి. సిబ్బి తీగ అంటారు. ఇది భైరవ కోన అంటారు దీన్ని. భైరవ కోన, సిబ్బి తీగ దీన్ని అంటారు. ఓకే. దీని ఆకు పరిగడుపున ఇది తిన్న రోజులు మన ఎల్లిపాయ కారం వేసుకొని తినాలి. ఓకే ఓకే. అర్షములకు కొంతవరకు పనిచేస్తుంది. ఓకే ఓకే. చాలా ఉన్నాయి దీని యొక్క ప్రత్యేకత. మన కొండలో చాలా ఉన్నాయి వనమూలికలు. దీని యొక్క ప్రత్యేకత. ఇవి 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 ఏమిటో అన్ని చిన్న చిన్న ఉన్నాయి, ఇవన్నీ మొక్కలన్నీ. మోతుగాకు, మోదుగ చెట్టు అంటారు. ఇదేనా? మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టు యొక్క గింజలను బాగా చూర్ణం చేసుకొని తింటే పురుషత్వం పడిపోయిన కూడా పురుషత్వం వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు పూలు వస్తాయి శివరాత్రికి, రెడ్ ఫ్లవర్స్, శివునికి ఇష్టం. పూజ పూర్వకాలంలో దాన్ని ఏం చేసేదంటే, ఈ సన్యాసులు కాషాయ వస్త్రాలు దాంట్లో, తెల్లటి బట్టలు దాంట్లో అద్దుకునేది. ఓకే. కాషాయం కలర్ అయితే అది ఉన్నదా? సన్యాసులు వాడుకునేది. ఓకే ఓకే. అయితే దీన్ని కలర్ గా ఎందుకు వాడుకునేది? హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుతోటి శరీరం మీద పడితే శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది.
మోదుగ పువ్వు నీళ్ళు వాటర్. నీళ్ళు వాటర్ ఓకే ఓకే. దాంతో పూర శరీరం నిండా పోసుకునేది. శరీరం మామూలుగా స్కిన్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా అయ్యేది అనేది ఒక నానుడి. స్కిన్ డిసీజ్ ఉంటే పోతాయి. అది మా నాన్న చెప్పాను విన్నాను నేను. ఓకే ఓకే ఓకే. మోదుగ పువ్వు ఆ నీళ్ళలో అందుకని ఉడికించాలా? ఉడికించాలి నీళ్ళలో వేసి. ఆ నీళ్లు అట్లా శరీరం మీద అట్లా సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు అన్ని రంగులు కెమికల్ రంగులు కానీ అది బాగా ఉండేది. ఇది ఏమంటారంటే అడవి పసుపు. ఏదది? ఇది అడవి పసుపు. అడవి పసుపు అంటారు, చెట్టు అంటారు. ఓకే ఓకే. విన్నాను దెబ్బలకు దానికి పనిచేస్తుంది. గయాపాకు చెట్టు అంటారు. ఇది గయాపాకు ఏదో పుటపుటాలు అంటారు, అంటారు, కొండమల్లి అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా దీన్ని పిలుస్తా ఉంటారు. ఓకే ఓకే. దీని కషాయము మనం చక్కెర వేసుకొని తాగితే, దీని కషాయం మనం చక్కెర వేసుకొని తాగితే కడుపులో నులి పురుగులు కానీ అల్సర్ కానీ వీటన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ఓకే. దెబ్బలు కూడా పనిచేస్తుంది. ఇది అర్షమలలు అయ్యి బయటికి కనపడతాయి కదా, దీన్ని మెత్తగా నూరి అర్షమలలు ఎక్కడైతే మన గుదస్థానం దగ్గర ఇది కట్టినట్టయితే అర్షమలలు కూడా పనిచేస్తుంది. దెబ్బలకు కూడా పనిచేస్తుంది. తెగింతాన పెట్టడం కానీ పుండుకు కానీ పనిచేస్తుంది. ఓకే ఓకే ఓకే. గయాపాక్ అంటారు దీన్ని. ఓకేనా. ఇవన్నీ కనపడేటివి కదా. అవును, చాలా చెప్పారు. ఇది ఎర్రగల్జేరు. ఎర్రగల్జేరు పునర్నవలో ఇదొక భాగం. పునర్నవలో ఇది సెకండ్ వర్షన్. ఓకే ఓకే ఓకే. ఎర్రగల్జేరు అది రక్తం శుద్ధి చేస్తారు అనేది అంటారు కానీ అది నాకు అనుభవంలో జరగలేదు. ఓకే. ఇవేంటి పచ్చగా? ఇది అడవి పసుపు అంటారు. ఇది ఇందాక చెప్పింది అదేనా? అడవి పసుపు అంటారు కానీ దాన్ని వాడలేము మేము. దాని గురించి మనం అంటారు. ఇది జివ్యాకు. ఇది మనకు బెనుకుతుంది కదా ఎప్పుడన్నా. ఈ ఆకు అంతా బాగా మెత్తగా నూరి అంతా పట్టించి కాపాలి. ఓకే 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 ఓకే. కాపితే వాపు తగ్గుతుందా? ఆ చెట్టు ఉంది చూడు ఆడ పెద్దది. ఇంతకుముందు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేటివి. అదే రాలే చెట్టు అంటారు. రాలే చెట్టు కూర వండుకుంటారు. దేనికి పని చేస్తుంది? అదే అందరు ఇంత ముందు తీసుకుని పోయి కూర కని తీసుకునే వాళ్ళు వండుకుంటారు. ఓకే. అది చాలా మంచిది. అది అన్ని రోగాలకు మంచిది అంటారు. ఒక రోగం అని ప్రత్యేకంగా చెప్పలేని వీలు లేదు అది. ఓకే ఓకే. సహజంగా మనం ఏ కూరగాయలు అయితే తింటామో ఆకుకూరలతో సమానంగా అది తినొచ్చు, కూరలాగా తినొచ్చు. బలమైన వస్తువు అది శరీరానికి. ఓకే ఓకే ఓకే. సో మన కొండలో చాలా ఉన్నాయి. మనకు శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి. ఈ ఆకుకూరలు ఇవన్నీ, కొన్ని అడవి ఆకులు ఇవన్నీ మనకు సప్త ధాతులను సరి చేస్తాయి. సప్త ధాతులలో సమానమైనటువంటి సమపాలల్లో తీసుకొస్తాయి. వనమూలికలు, ఆకుకూరలు, అడవి ఆకుకూరలు, కోడి జుట్టు కూర, ఇవన్నీ ఇవేంటివి మళ్ళా తెల్లగల్జేరు, ఇవి అన్నీ. ఇంకోటి ఏంటంటే 9 రకాల ఆకుకూరలు ఎప్పుడైతే మనం వండుకొని తింటామో 9 రకాల ఆకుకూరలు ఏవైనా ఉండొచ్చు. గోంగూర ఉండొచ్చు, పాలకూర ఉండొచ్చు, తోటకూర ఉండొచ్చు, అడవి తోటకూర ఉండొచ్చు. ఇంకెన్ని 9 ఆకుకూరలు వండుకొని తిన్నట్టయితే సప్త ధాతువులు సర్వరోగ నివారణ ఎప్పుడు ఒక 10 రోజులు తిన్నామనుకో చాలా బాగా పనిచేస్తుంది. అది నేను కాకినాడలో ఒకసారి 9 రకాల ఆకుకూరల భోజనం చేసి వచ్చిన ఒక 20 ఏళ్ల కింద. 9 రకాల ఆకుకూరలు ఒకటేసారి వండుకొని తినాలి. ఒకటేసారి అన్ని ఒకదాన్ని కలిపి సమపాలలో కలిపి వండుకొని తింటే ఆనాడు ఎంత 250, 300, 20 ఏళ్ల కింద 250 భోజనం. మనం కొనుక్కోవాలి. ఇప్పుడు పాలకూర తీసుకోవాలి, మెంతికూర తీసుకోవాలి. ఇలా అన్ని ఒకదాని 3 సమపాలలో వండుకోవాలి. గోంగూర, తోటకూర పరంగా ప్రకృతిలో మనకు ఉన్నటువంటి ఇవన్నీ ఆకుకూరలు కానీ, చెట్లు కానీ, మూలికలు కానీ అవన్నీ మనకు ఉపయోగపడేటివి. ఇప్పుడు జంబి చెట్టు ఉంది. జంబి చెట్టు కింద నిద్రపోతే చాలా ఆరోగ్యానికి మంచిది. రాయి చెట్టు కింద పిల్లలు పిల్లలు అవుతారని రావి చెట్టుకు 50 చెట్టు 2 ఒకతాను ఉంటారు, నిద్రపోతారు. అయితే ఏంటంటే ఈ రావి చెట్టు 50 చెట్టు ఒకతాను ఉండడంలో మనకు ఆక్సిజన్ పూర్తిగా వస్తుంది. ఇది పెద్ద రావి చెట్టు కదా, ఇది కొండ కింద ఉంది. పూర్తిగా మనకు ఆక్సిజన్ ఉంటది. శరీరం కొంతమందికి వాసన కాడ ఆక్సిజన్ తగ్గుతుంది, ఆడు కింద మీద చేస్తాడు. అవును.
అవును ఆ? అవును. ఈ యాప చెట్టు కింద ఈ రావి చెట్టు కింద అంతే ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, కరెక్ట్ కరెక్ట్. కాబట్టి మనకు అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఆయుర్వేద ఇప్పుడు ఈ మామిడి ఆకు ఉంది, ఆ, ఈ మామిడి ఆకు చూర్ణం కూడా మేరాలను కరిగిస్తుంది. అవునా? మామిడి ఆకు చూర్ణం కూడా ఎండబెట్టి పొడి కొట్టుకుంటే మనకు మేరాలను కరిగిస్తుంది. ఆ, చాలా ఉన్నాయి, అది చూస్తేనే మన జ్ఞాపకం వస్తుంది. కానీ అవునవును, మనం తిరిగి చూస్తుంటే ఆ చెట్టు యొక్క పని విధానం ఏంది మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు తెలియదు, దాని గురించి అర్థం కాదు. నాకు ఇంకో విషయం చెప్పన్నా, ఇప్పుడు ఆయుర్వేద వనమూలికలు చాలా మంది వాడుతున్నారు కదా, అయితే చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అవి ఎందుకంటే అందరూ మెడిసిన్ ఇప్పుడు హాస్పిటల్స్ దీర్ఘకాలిక రోగాలకు దీర్ఘంగా పనిచేస్తాయి కాబట్టి. ఇంకా ఏమన్నా సూచనలు సలహాలు? సూచన ఏంటంటే ఇప్పుడు అవి కెమికల్ తో తయారు చేసినటువంటి మాత్రలు అవి వేసుకుంటే తొందరగా, ఇప్పుడు వేసుకుంటే 1 గంట 2 గంటలలో జ్వరం తక్కువ అవుతుంది. అవును. అదే తులసాకు నీళ్ళు తాగితే వారం రోజులలో తక్కువ అవుతుంది. ఓకే. ఇదైతే సాయంత్రం కల్లా జ్వరం జారుతుంది. అందుకని అవి కెమికల్ వాడతారు తొందరగా ఇప్పుడు, ఎందుకంటే మనకు వేగవంతమైనటువంటి యుగంగా ఇది. అవునవును. అందుకని అందుకని ఆయుర్వేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అందరూ ఆయుర్వేదానికి వచ్చేస్తారు. ఇక ఇప్పుడు వస్తున్నారు, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇప్పుడు అందరూ ఆయుర్వేదం వాడుతున్నారు. కొన్ని మంచి వనమూలికలు కూడా చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ నా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. చూశారు కదండి ఈ వీడియో అంతా. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ ఆకులు వాడేటప్పుడు కొద్దిగా తెలిసిన వాళ్ళతో, డైరెక్ట్ వాడకుండా తెలిసిన వాళ్ళతో ఒకసారి సంప్రదించి వాడండి దయచేసి. ఓకేనా? ఇవన్నీ మనకు ఉపయోగపడతాయని అనుకుంటూ ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.